మలయాళ క్రైమ్ థ్రిల్లర్లు అంటే సహజమైన కథనం, బలమైన ఇన్వెస్టిగేషన్, చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే స్క్రీన్ ప్లే గుర్తుకొస్తాయి. అదే తరహాలో యథార్థ సంఘటనల స్ఫూర్తితో తిరిగెక్కిన తాజా చిత్రం థియేటర్స్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 4 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది. అనవసరమైన కమర్షియల్ అంగులు లేకుండా పూర్తిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ నడిచే ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు మంచి అనుభూతిని అందిస్తుంది. మరి ఏ ఓటీటీలో చూడవచ్చు, కథ ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం పదండి. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేయండి, చాలా మందికి వీడియో పుష్ అయిపోతుంది. థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే కేరళలోని ధర్మాడం ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన బావిలో గుర్తు తెలియని యువతి మృతదేహం బయటపడుతుంది. ఆమె ఎవరు, ఎలా చనిపోయింది అనే ప్రశ్నలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. కొత్తగా ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అజిత్ రెహమాన్కు ఈ కేసును అప్పగిస్తారు. మొదట ఇది సాధారణ అనుమానాస్పద మృతిగా కనిపించినా విచారణ ముందుకు సాగే కొద్దీ ఒక్కో ఆధారం మరింత భయంకరమైన నిజాల వైపు దారితీస్తుంది. మృతురాలు వలస కార్మికురాలని తెలిసిన తర్వాత కేసు పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఆమె జీవితానికి సంబంధించిన ప్రతి ఆధారం వెంబడిస్తూ అజిత్ తన బృందంతో ముందుకు సాగుతాడు. సాక్షులు ఒక్కొక్కరిగా మారిపోవడం, ఆధారాలు మాయమవడం, అనుమానితుల వాంగ్మూలాల్లో వైరుధ్యాలు కనిపించడం దర్యాప్తును మరింత క్లిష్టంగా మారుస్తాయి. ఈ కేసు వెనక కేవలం ఒక హత్య మాత్రమే లేదని, పెద్దగా నేరముఠా పనిచేస్తుందనే సంకేతాలు బయటపడతాయి. చిన్నపిల్లల అక్రమ రవాణా, మిస్సింగ్ కేసులు, అక్రమ నెట్వర్క్ల మధ్య ఉన్న సంబంధాలు అజిత్ ముందు కేసు మరింత పెద్ద సవాల్గా నిలుస్తుంది. అదే సమయంలో ఈ కేసు అతనికి వ్యక్తిగత జీవితాన్ని తాకుతుంది. చిన్నతనంలో తప్పిపోయిన తన చెల్లెలి జ్ఞాపకాలు మళ్లీ వెంటాడడంతో అతడు తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతాడు. సీనియర్ అధికారి జాయ్ సహాయంతో అజిత్ ఈ క్లిష్టమైన కేసును ఎలా ఛేదించాడు, బావిలో దొరికిన యువతి మరణానికి అసలు కారణం ఏమిటి, ఈ నేరాల వెనుక ఉన్న అసలు ముఠా ఎవరు, మిస్సింగ్ పిల్లల కేసులతో దీనికి ఉన్న సంబంధం ఏమిటి అనే అంశాలతో దర్శకుడు కథను చివరి వరకు ఉత్కంఠభరితంగా నడిపించాడు. మలయాళ సినిమాల ప్రత్యేకమైన సహజమైన కథనం ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది. అనవసరమైన యాక్షన్ హీరోయిజం లేకుండా పూర్తిగా పోలీస్ ప్రొసీజర్ ఆధారంగా కథను నడిపించిన విధానం ఈ సినిమాకు ప్రధాన బలం. ఈ మూవీ పేరు వచ్చేసి ఉయిర్ మూవీ. జియో హాట్‌స్టార్లో తెలుగు డబ్బింగ్తో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. యథార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు, పోలీస్ ప్రొసీజరల్ డ్రామాలు, భావోద్వేగాలతో కూడిన క్రైమ్ కథలు ఇష్టపడే వారికి ఉయిర్ మూవీ తప్పకుండా చూడాల్సిన సినిమా. మొదటి సన్నివేశం నుంచి క్లైమాక్స్ వరకు ఉత్కంఠను కొనసాగించే ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అభిమానులను నిరాశపరచదు. ఇలాంటి బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.